ఆత్మహత్యాయత్నమా ఆందోళన నుంచి బయటపడేందుకు వేసుకున్న నిద్ర మాత్రల ఓవర్ డోస్ తానా రీజన్ ఏదైనా సింగర్ కల్పన ఇష్యూ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. అసలు కల్పనకు ఏమైంది, ఎందుకు దీన స్థితిలోకి కనిపించింది, ఇలా ఎన్నో ప్రశ్నలు అందరినీ కలిచివేస్తాయి. అయితే ఈ ఇష్యూలో పోలీసులు మాత్రం కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకోలేదంటూ తమకు స్టేట్మెంట్ ఇచ్చిందని ప్రకటించారు. కూతురు విషయంలో కాస్త డిస్టర్బ్గా ఉన్నానని, అందుకే నిద్రపోయేందుకు మాత్రలు వేసుకున్నానని, అది కాస్త ఓవర్ డోస్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. సింగర్ కల్పన నిజాంపేట్లోని ఓ విల్లాలో భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 3న కూతురు దయప్రసాద్ కల్పన మధ్య చదువు విషయంలో కాస్త డిస్కషన్ జరిగింది. హైదరాబాదులో చదువుకోవాలని కల్పన కోరగా దయప్రసాద్ అందుకు నిరాకరించింది. ఆ తర్వాతి రోజు హైదరాబాద్కు చేరుకుంది కల్పన. అదే డిస్టర్బెన్స్లో ఉన్న కల్పన నిద్ర పట్టడం లేదని నిద్ర మాత్రలు వేసుకుంది. అయితే ఎంతకీ నిద్ర రాకపోవడంతో మరిన్ని మాత్రలు వేసుకుంది. ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదు అని పోలీసులకు తెలిపింది కల్పన. హాస్పిటల్లో స్పృహ రాగానే అసలేం జరిగిందో మొత్తం పోలీసులకు వివరించింది. తాను ఎటువంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఇష్యూలో ఎవరి ప్రమేయం లేదని పోలీసులకు క్లారిటీ ఇచ్చింది. నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడమే దీనంతటికీ కారణమంటోంది కల్పన. ఇటు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంపై ఆమె కూతురు దయాప్రసాద్ ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందని అసత్య ప్రచారం జరుగుతోందన్నారు ఆమె. అసలు అమ్మ ఆత్మహత్యాయత్నం చేయలేదని, డాక్టర్ల సూచన మేరకు వాడుతున్న టాబ్లెట్స్ ఓవర్ డోస్ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అసలు తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, కొన్ని రోజుల్లో కల్పన ఆరోగ్యంగా తిరిగి వస్తుందని చెబుతున్నారు దయాప్రసాద్. Namaste. My name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. My ammaki no issues. She is perfectly fine and happy and healthy now. My amma, she is a singer. She is doing her LLB and also doing her PhD. So danvalla she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you.